ఓ మగ్గుకు వచ్చినాం. ఓ మగ్గువ ఈ మగ్గువ. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూసేస్తాము. మార్నింగ్ లేవగానే మా బావని కానీ మా పిల్లల్ని అయితే కడుపు నిండా తిండి పెట్టాలన్నమాట, లేకపోతే డే అంతా తలకాయ తినేస్తారు. సో ఇదైతే ఉమెన్స్ డే రోజు తీసిన వీడియో చూసారు కదా. స్టార్టింగ్లోనే మా బావ మేమైతే ఓ మగో షాపింగ్కి అయితే వెళ్ళినాం అనమాట. ఆ స్టోర్ని విజిట్ చేయడానికి నేను స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ అస్సలు వీలు కావట్లేదు. బికాస్ ఇద్దరు పిల్లలతో అంత ఈజీ కాదు షాపింగ్కి వెళ్ళడం. సో నేనైతే ఇంటి దగ్గర అండ్ ఇక్కడ తిరుగుతూ ఉంటా కాబట్టి మా బావ కుదిరినప్పుడు నాకు కుదరదు, నాకు కుదిరినప్పుడు మా బావని కుదరదు అనమాట. సో మార్నింగ్ అయితే లేసాను. ఉమెన్స్ డే కదా అని బావ అయితే విజిట్ చేశారు. ఏమైనా కావాలా అంటే నీకు తెలుసు కదా నాకు ఏం కావాలో అన్నట్టయితే ఆన్సర్ చేశా అన్నమాట. సో సరేలే ఫస్ట్ అయితే వంటకాన్ని మెల్లగా చూద్దాం అన్నట్టు అన్నారు. లిటరల్గా ఎంత హ్యాపీగా ఉన్నా అంటే నేను ఈరోజు నా మాటల్లో మీరే వినొచ్చు. లిటరలీ నేను సంగీతక్కని ఎప్పటి నుంచి చూస్తున్నా అంటే నా ఫోన్ తీసుకున్న తర్వాత కొన్ని డేస్కే తన వీడియోస్ అయితే నా దాంట్లోకి వచ్చినాయి అనమాట. లిటరలీ హర్ కుకింగ్, ద వే ఆఫ్ బీయింగ్, మాటలు, చాలా షార్ట్కట్లో చూపించే వంటలు. మనకు వంటలు రావు కాబట్టి అట్లా ఫిదా అయిపోయినా అన్నమాట. సో ఇక్కడ వీడియోకి వచ్చేసి అయితే మార్నింగ్ అయితే పప్పు చేసేస్తున్నాను, ఆల్ మిక్స్. అప్పుడెప్పుడో మా చిన్నన్ కోసం కొన్న ఆల్ మిక్స్ పప్పు ఉండే, సో దాంతో అయితే పప్పు చేసేస్తున్నా. శంఖం పువ్వులు అయితే కాసినాయి అన్నమాట. సో ఎట్లాగో బ్లూ టీ ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో పువ్వులు అయితే చాలానే వచ్చాయనేసి నేనైతే బ్లూ టీ చేస్తా బావా అంటే, సరే ఏదో ఒక ప్రయత్నం నా మీద చేయడానికి రెడీ అయిపోయినావు కదా నువ్వు అన్నట్టయితే ఫేస్ పెట్టారు. నేను మా చిన్నోడు బయట తిరుగుతూ ఉంటే మా చిన్నోడికి మా బావ అయితే కాపలా అన్నమాట. మా చిక్కి బాబు ఎప్పుడు నా తోక పట్టుకొనే ఉంటాడు హజ్జి కుక్క లెక్క. ఇక్కడ మేము మా చిక్కి ఫెలో మా చిన్నోడు అయితే ఎంత యాక్టివ్గా ఆడతాడో పొద్దున్నే. వాడు యాక్టివ్నెస్కి నేను కూడా బలి అవ్వాలంటే ఫాస్ట్గా అంత ఫుడ్ తినేసి బలంగా ఉండాలన్నమాట. సో బ్లూ టీ చేస్తున్న బావా అంటే కానీ అన్నట్టయితే వెళ్ళిపోయారన్నమాట. ఎందుకో కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు నేను అస్సలు దగ్గర అసలే దూరంగా పారిపోతా అన్నమాట. ఎందుకంటే ఎక్కడ పేలిపోయి నా మీద పడుతుంది అనేసి నా భయము. అందుకే అంత దూరం పారిపోయినా. ఈరోజు నేను సేఫ్, నా కుక్కర్ అయితే పేలలే అన్నమాట. సో దానిపైన చేసుకున్న తర్వాత దగ్గరికి వెళ్ళి అయితే బ్లూటీ అయితే చేసేస్తున్నాను. నేను బ్లూటీ చేసుకున్నాను. మా చిన్నోడు చూడండి బొర్లుకుంటా కిందికి వచ్చి పడి చల్లగుంది మమ్మ నేను ఇక్కడనే ఉంటా అన్నట్టు కిందనే ఆడుకుంటుండు. మా చిక్కి బాబుతో మామూలుగా ఉండదు. ఎక్కడున్న సమాన్లు అన్నీ అక్కడే ఉంచితే వాడు చిక్కి ఎందుకు అవుతాడు మీరే చెప్పేయండి. నా జాలి గిన్నె అయితే ఎక్కడైతే పడేసిండు. సో మంచిగా లెమన్ స్మాషర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆ పువ్వులన్నీ దాంట్లో ఉండిపోతాయి, నీళ్ళు అయితే కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు నా అతిథి అన్నీ ప్రదర్శిస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి దాంట్లో పోవడం ఎందుకని నా చెయ్యి అయితే కాలిపోయింది. వీడియో ఆన్ చేసి ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వలే, కానీ లేకపోతే ఏడ్చేదాన్ని ఆ టైంకి. సో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కవర్ చేసుకోవాలి. లిటరల్గా బ్లూ టీ అంటే నాకు అంత డిఫరెన్స్ ఏం అనిపించలే. లిటరల్గా నీళ్ళు లెక్కనే ఉంది, బట్ కలర్ చేంజ్. అందుకే ఇంకోసారి కూడా తాగి చూస్తున్నాను. హెల్దీయా అన్హెల్దీయా అని చూస్తే చాలా వరకు అయితే హెల్దీ అనే చెప్పారు. మనం కూడా ముందు ఇది ట్రై చేసుకోవాలి అండ్ యాడ్ కూడా చేసుకోవాలన్నమాట. నేను తాగి చచ్చిపోతే ఎట్లా, మా బావ కూడా నాతో పాటు రావాలన్నట్టు, బావ ఇది ఎట్లుందో చూడే అన్నట్టు పోయి ఇస్తున్నాను. మా బావకి యాక్షన్ చేయంటే అన్నీ ఓవర్ యాక్షన్లే చేస్తారు. బికాస్ అవన్నీ బాగుండవు, నేను హట్ అవుతా అనేసి అట్లా చేస్తారన్నమాట. ఇక్కడ బాలయ్య బాబు ఎట్లా చేస్తారు బావా అని నేను సైకిల్లో చూపిస్తే ఇప్పుడు ఇక్కడైతే మీకు మంచిగా చేసి కూడా చూపిస్తారు, మీరే చూసేయండి. లిటరల్లీ మా చిన్నోన్ని మా పెద్దోన్ని ఎంత మంచిగా కాపాడుకుంటారో నేను వంట చేసుకుంటా అంటే. మా బావ ఇంట్లో ఉంటే నాకు మస్తు రిలీఫ్గా ఉంటుంది. ఆయనకు కనుక డ్యూటీ పడితే ఇక నా పని ఖతము. పేషెంట్ లెక్క సాయంత్రం వరకు అయితే నిజంగా పేషెంటే అయిపోతాను. బికాస్ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఒకళ్ళు వాకింగ్ అండ్ ఇంకోళ్ళు నాన్ వాకింగ్ అన్నమాట. సో ఆ టార్చర్ ఎట్లుంటుందో నాకే తెలుస్తుంది అండ్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదర్కి తెలుస్తుంది అనమాట. మా చిన్నోడు ఒకటే ఏడుస్తాను, ఊకే డాడీనే చూసుకుంటావా అని నన్ను కూడా పట్టించుకో అన్నట్టు వాడు ఆకలి అయితే మొదలైపోయింది. సో మంచిగా రైస్ సెర్లాక్ అయితే వాడికి పెడుతున్నాను. లిటరల్గా నేను సెర్లాక్ అనే కాదు ప్యూరీస్ కూడా పెడుతున్నాను. ఇక్కడ మా చిన్నోడు ఇప్పుడే బుడ్డి
వాడు అప్పుడే మెల్లమెల్లగా ముందుకు జరగనీకైతే ట్రై చేస్తుండు. ఇంకా కొన్ని రోజులకైతే మంచిగా మొఖాల మీద నడిచిపోతాడనమాట. వాడి ట్రైయింగ్ లెవెల్స్ మామూలుగా లేవు. మమ్మీ బలంగా ఫుడ్ పెట్టవే దబ్బునే నడిచేస్తా అని నాకు సైగలు చేస్తుండనమాట. వాడితో ఆడుకోవడం నా ఫేవరెట్ థింగ్. నాకనే కాదు ఎవ్రీ మదర్కి అన్నమాట. ఏం పని చేయకుండా డే అంతా పిల్లల్ని చూసుకుంటూ ఉండమంటే చాలు అంత హ్యాపీగా ఉంటారన్నమాట. ఇంత ఫుడ్ పెట్టకున్నా మంచిదే. సో వాడితో ఆడింది చాలే అన్నట్టు మా బావతో అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మా చిన్నోనికి అయితే తినిపిస్తున్నాను. వాడు మంచిగా తింటుండు. ఇట్లా ఒక పిల్లో కింద పెట్టేసి వాడిని కొంచెం ఎత్తుగా పెట్టేసి అయితే తినిపిస్తున్నా అన్నమాట. నాకు వీడియో తీయడం అయితే వేరే లెవెల్ ఉంటుంది. నేను ఒక్క దగ్గర పెడితే అది ఇంకో దగ్గర జారిపోతుంది. మా చిక్కుబాబు వచ్చి తను కొట్టేస్తాడు. అట్లుంటుంది అన్నమాట. మా బావ ఎందుకే నీకు అన్ని కష్టాలు సప్పుడేక ఫుడ్ తినిపించక అంటే ఈరోజు వీడియో చేస్తున్నా బావా అంటే అవ్వో నీ కష్టాలు పాడుగాను కదనే అన్నట్టు చూస్తుండు. లిటరల్లీ హీ సో హెల్ప్ఫుల్ అన్నమాట. సరే చేసుకోద్ది అన్నట్టు చెప్పేసి నాకైతే మంచిగా ముచ్చట్లు చెప్తా ఉంటారు. బికాస్ నేను ఎక్కడ లోన్లీ ఫీల్ అవ్వద్దు అన్నమాట. నాకు అంత సైలెన్స్గా ఉంటే చాలా డల్ అయిపోతాను. అందుకే ఎప్పుడు ఒర్రుతూనే ఉంటా అన్నమాట. వాగుడుకాయ అనే పేరు అయితే నాకు కరెక్ట్గా షూట్ అవుతుంది. సో మంచిగా పప్పు చేసినాను. చూసారా ఆల్ మిక్స్ పప్పు ఎట్లుందో. ఈరోజు ఉమెన్స్ డే కదా, అందుకే నాకు మా బావ అయితే రెస్ట్ ఇచ్చేశారు. ఈరోజు పండుగ పోయి పడుకోపో, మంచిగా నేను వంట చేసి పెడతా, నువ్వు తిని పెడదు అన్నారనమాట. సో మా బావ ఎట్లాగో వంట చేస్తున్నారు కదా, మనకేం పని అన్నట్టు సెల్ఫ్ కేర్ తీసేసుకుందామా కదా అనేసి అప్పుడెప్పుడో నెల కింద పెట్టిన నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ చేసేసి మొన్ననే కొనుక్కున్న రెడ్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అన్నమాట. సో దబ్బున రెడీ అవ్వు షాపింగ్కి తీసుకెళ్ళిపోతా అన్నారు. లిటరల్గా నలుగురం అయితే వెళ్ళిపోయినాము. ఇదే నా కొట్టి ఫ్యామిలీ, చిక్కి నిక్కి బావ ఆయన నేను. ఎక్కడికి వెళ్ళామో తెలుసా? ఓ మగో స్టోర్కి. ఆయన ఏం కొన్నానో తెలుసా? ఒక మంచి ట్రెండింగ్ శారీ తీసుకున్నాను. అక్కడ సంగీతక్కని మీట్ అయినా అన్నమాట. నా ఆనందం మామూలుగా లేదు. చూసారా సంగీతక్క అండ్ వాళ్ళ వదిన పక్క పక్కనే ఉన్నారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మా చిక్కి బాబుకి అయితే కవ్వు అనేది అయితే వాడి చేతిలో ఉండాలి. అక్కడున్న కవ్వు భలేగా ఉంది, దాన్ని లేకపోతామని ట్రై చేస్తున్న కొడుకు. వద్దులే నాన్న, వచ్చిన దానికి చీర పట్టుకెళ్తున్నాం కదా మళ్ళీ కవ్వు ఎందుకు అన్నట్టయితే వచ్చేసినాం అన్నమాట. లిటిల్గా షీ సో క్యూట్. మస్తు మాట్లాడింది నాతోని. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాను ఇక. షార్ట్స్ చూడని వాళ్ళు అయితే షార్ట్స్ చూడండి, దాంట్లో సంగీతకి క్లారిటీగా మాట్లాడిన వాయిస్ వీడియో కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మా బావ అయితే వెళ్ళగానే చెప్తుండు పోస్టర్కి వచ్చేసినాం అనేసి అంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా అదే ముచ్చట చెప్పిండు. మస్తు ఫుల్గా నవ్వుతున్నా. లిటరల్గా అక్కనతో మాట్లాడదు అనుకోలేదు, కానీ మాట్లాడింది. మా పెద్దోని ఎత్తుకుంది, చాక్లెట్ ఇచ్చింది. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. అంత హ్యాపీనెస్లో. అండ్ ఈరోజు నీకు ఉమెన్స్ డే కదా అనేసి మంచిగా ఫ్రూట్ సాలడ్ కూడా తినిపించేశాడు మా బావ. అదే ఫలూడా అండి. సో భలేగా టేస్ట్ ఉండే. ఈ శారీ అయితే ఎంత ట్రెండింగ్లో ఉందో ఇప్పుడు. భలేగా అంటే భలేగా వేసుకుంటున్నారు అందరూ. నాకైతే లేట్గా టైం వచ్చినా వేసుకుంటున్నా కదా, అదే హ్యాపీ అన్నమాట. అది కూడా నా ఫేవరెట్ స్టోర్ నుంచి తీసుకున్నాను నేను, ఓ మగువ. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ మా బావ సెలెక్షన్ కాబట్టి మినిమం ఉంటుంది అన్నమాట. త్వరలో అయితే ఆ వీడియో అయితే మీకైతే వీడియో పెడతాను కట్టుకున్నది. ఇక్కడైతే మా బావ నాకు అంత కష్టపడి షాపింగ్కి తీసుకెళ్ళి శారీ కొనిచ్చారు కాబట్టి ఆయన ఫేవరెట్ చపాతీ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఆల్రెడీ కర్రీ ఎట్లాగో మధ్యాహ్నం బావనే చేశారనమాట. సో ఇక్కడైతే మా చిన్నోని పెద్దోడిని అయితే ఆడిపించుకుంటుండు. అందుకే నేనైతే మంచిగా ఫుడ్ అయితే చేస్తున్నాను అనమాట. మా నిక్కి బాబుకి ఫస్ట్ ఫుడ్ పెట్టేయాలి, లేకపోతే వాడికైతే కోపం వచ్చేస్తుంది. వాడు రెడీగా ఉన్నాడు తిననికి. దబ్బునే పెట్టుండి అయితే నిన్ను తినేస్తామమ్మ అన్నట్టు ఫేస్ పెట్టాడు అనమాట. సో వాడికైతే ఆల్రెడీ ఫుడ్ కలిపేసిన. కాకపోతే మా పెద్దోడు వీటిని ఏం చేసాడో నాకు తెలియదు, మస్తుగా ఏడ్చిండు. అందుకే ఎత్తుకొని అయితే కిచెన్లోకి వచ్చేసిన. మా బావ అయితే మా చిక్కి బాబు కాపలా ఉంటాడు అనమాట. అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాడు ఒక్క దగ్గర ఆగడు, ఉరుకుతా ఉంటాడు. అటు ఇటు ఉరుకుతా ఉంటాడు. అసలు ఒక దగ్గర నించుంటేనే కదా పెద్దోడు బాగా పురుగన్నమాట. బాగా యాక్టివ్గా ఉంటాడు. వాడి వెనకాల ఉరకాలన్నమాట. ఇక్కడైతే ఎట్లాగో మార్నింగ్ కోసం అయితే ఇడ్లీ అయితే చేసేద్దాం కదా అనేసి మంచిగా అయితే మిక్సీ పడుతున్నా. మా బావ అయితే ఎప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటాడు నా వీడియోలో. బికాస్ నేను వీడియో ఆన్ చేస్తాను తనకు తెలియదు అన్నమాట. ఏ పో నువ్వు అనేసి ఆయనకు
దానికంటే మంచి చట్నీ అండ్ ఇడ్లీ కావాలంట మార్నింగ్కి నాకు చెప్పుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇంతే అన్నమాట వీడియోకి. నా వీడియోస్ కనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ అయితే అంత పెట్టాను, వీడియో అంతేం లేదని అనుకోండి. బికాస్ నేను మొత్తం షార్ట్సే తీసుకున్న, లాంగ్ వీడియో అయితే తీయలే. మర్చిపోయిన అక్కని చూసిన ఆనందంలో అసలు ఏం చేస్తున్నారో నాకే అర్థమయ్యలేవు అనమాట. బికాస్ మనం రోజు ఫోన్లో చూసిన వ్యక్తి రియల్గా ముందే కలిస్తే హ్యాపీనెస్సే వేరే అనిపిస్తుంది. లిటరల్గా మీరే చెప్పండి ఏమంటారు. నాకైతే బాగా నచ్చింది. అండ్ అక్క అయితే చాలా క్యూట్ అనమాట. భలేగా అంటే భలేగా మాట్లాడింది నాతోని. ఎంతో నేను బాగా పరిచయం ఉన్నట్టు, తన ఫ్రెండ్ అయినట్టు మాట్లాడింది అనమాట. అండ్ ఫస్ట్ వెళ్ళగానే హ్యాపీ ఉమెన్స్ డే రా అని చెప్పింది. నాకు భలేగా అనిపించింది. సో ఇక్కడైతే మంచిగా ఇంటి పని అయితే అయిపోతుంది. నేను వడలు చేసేటప్పుడు ఇంత మంచి పిండి రాలే కానీ ఇప్పుడు వస్తుంది. అందుకే వడల ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. మా బావ అయితే మా చిక్కి బాబుతో పరుగు ఉరుకో అన్నట్టు పరుగుతా ఉన్నాడు వెనకాల. సో అంతే అన్నమాట వీడియో. నా వీడియో కనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ ఇంకా మరీ ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి హెల్తీ రెసిపీస్తోని మేము ముందుకు వస్తాను. ఇంకా డైలీ రొటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో పిల్లల ఫుడ్ లాంగ్ వీడియోలో చెప్పాలా లేదా అన్నది అయితే కామెంట్లో చెప్పేయండి. ఇది ఇడ్లీ బ్యాటర్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఇదైతే కావాల్సినది తీసుకొని మిగతాది మొత్తం ఫ్రిడ్జ్లో పెడతాం. మేము ఇద్దరమే కాబట్టి కొన్ని చపాతీ తీసుకున్నాం. బాయ్.